చూస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గతంలో సంక్షేమం ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. నిజంగా ఈ ధరల నిమిత్తం కానివ్వండి, సామాన్యుడికి ఎలా ఉంది? అసలు ఏమేమి అంశాలు నెగిటివిటీగా? ముందు మీకు వాలంటీర్లు ఉండేవాళ్ళు. వాలంటీర్లు వచ్చి చెప్పేవాళ్ళు మీకు ఈ పథకం వస్తుంది, ఈ పథకం. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు వచ్చి? అర్థమవుతుందండి. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అక్కడ వెళ్ళి ఆ సచివాలయంలో లైన్ల నుంచి అలిసిపోతున్నాం. ఆ సచివాలయంలో రెస్పాన్స్ లేదు. అదేందండి, ఎవరికి వస్తున్నాయో చెప్పండి. ఇప్పుడు ఇంట్లో 10 మంది పింఛన్లు వస్తే ఇద్దరు తీసేస్తున్నారు. ఎవరికి ఉన్నాయి? ధరలు ఎవరికి ఉన్నాయి? పంటలు ఎవరికి వస్తున్నాయి? ఇక్కడ పంటలు ఎవరికి వస్తున్నాయి? అందరూ ఖాళీగా ఉన్నారు. చూస్తే మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ప్రభుత్వం మళ్ళీ నాయకుడు బయటకు వస్తానంటున్నారు. ఆయన కూడా ఏదైతే ఉందో మోందా తుఫాన్ ఎఫెక్ట్లో రైతులకు పరామర్శ ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం నష్టపరిహారం చేస్తే కనుక ఆ బియ్యం కొనడానికి వీల్లేదంటారు ఆ ఒడ్డు. ఇప్పుడు ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావాల్సిన అవసరం లేదు కండి. ప్రభుత్వం కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వాలి. మీకు ఇస్తేనేగా జనాలు మీకు చెప్తారు అవునా కాదనేది. ఈ 3 రోజులు కూడా ప్రజా దర్బార్ ఉందన్న వైఎస్ఆర్ జిల్లాలో ఏదైతే పులివెందుల్లో ఈ సమస్యలపైన అరటి రైతులను కలుస్తున్నారు. ప్రభుత్వం ఏమంటుందంటే ఒకసారి పంట నష్టం నమోదైతే ఆ నష్టపోయిన పంటని రేపు కొనడానికి వీల్లేదు. ఇదేం కొత్త విధానం? ఇప్పుడు పంట నష్టం ఉందంటే ఇప్పుడు మీరు ఎవరికి చూపిస్తున్నారు? ఎవరికి సమాధానం చెప్తున్నారు? మీరు పంట నష్టం ఉందా లేదా అనేది ఎవరు చూపిస్తున్నారు చెప్పండి. మీరు ఫలానా రైతు ఇప్పుడు నష్టపోయిన రైతుకి చెప్తారు, కానీ మీ పార్టీలో ఉన్న వాళ్ళకి నష్టపోతే వాళ్ళు చెప్పుకుంటారని మీరు వెళ్ళి అవునా కాదా? అది గతంలో ఉచితాలు ఇచ్చినా కానీ నిజమైన అర్హులకు దక్కాయి. ఇప్పుడు అంతా కూడా లోపభూయిష్టంగా ఉందని ప్రజలు అంటున్నారు. నిజంగా ఎలా ఉందన్న? నిజంగా ఈ సంక్షేమ పథకాల్లో నిజంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి? ఎవరికి రావట్లేదండి, ఎవరికి రావట్లే. ఇప్పుడు అసలు ఎవరికి ఎలిజిబుల్ ఎవరికి లేవు. అసలు వాళ్ళ మనుషులకి వాళ్ళకి అందుతున్నాయి తప్ప ఎవరికి అందట్లా. అది ఈ ఆరోగ్యశ్రీ బదులు కూడా ఆరోగ్య బీమా పథకం అంటున్నారు. 25 లక్షలు ఒక కుటుంబానికి అంటున్నారు. నిజంగా అమల్లోకి వస్తుందా? ఏప్రిల్ 1 లేకపోతే ఫూల్ అవుతాము? ముందు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ శుభ్రం చేయమని చెప్పండి అన్న, తర్వాత ఆరోగ్య బీమా వాడతారు. కానీ ముందు గవర్నమెంట్ హాస్పిటల్ బతికించుకునే వాళ్ళే లేరు. ఎవరు నాదులు అక్కడ, డాక్టర్లు ఎవరు సరిగ్గా ఉండట్లేదు అక్కడ. ఒకే ఒక క్వశ్చన్ అన్న, విజయసాయి రెడ్డి గారు కూడా జగన్ గారు నిబద్ధత గల నాయకుడే. చుట్టుపక్కల ఉన్న కోటరీ వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. గతంలో ప్రజల సమస్యలు ఆయన దాకా వెళ్ళలేదు కాబట్టి ఈ పరిస్థితి అంటారు. నిజమంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అనేది చంద్రబాబు నాయుడు గారు మనిషి. ఇప్పుడు ఆయన ఏమన్నా సరే వినాల్సిందే. అర్థమైందన్న. తర్వాత ఎప్పుడైనా సరే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రావడం తప్పదు, జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనతో కలవడం తప్పదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అందరినీ కిలికి అందరినీ ఇచ్చేస్తారు. ఆయన కూటమి ప్రభుత్వం 18 నెలల పరిపాలనకు సంబంధించి ఈ అంశాలు ఎలా అనిపిస్తున్నాయి? ఒక పక్క డెవలప్మెంట్తో పాటు సంక్షేమం 2 పాసిబిలిటీ అవుతాయి అని చెప్తున్నారు. ఒక పక్క రాష్ట్రం బడ్జెట్లు కేటాయించి కూడా ఇస్తామంటుంది. ఎలా అనిపిస్తుంది? బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ, నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. డెవలప్మెంట్ ఓకే దాంట్లో, కానీ రాజకీయ నాయకుల్లోనే మార్పు రావాలి. వాళ్ళలో అవినీతి తగ్గితే ప్రజలకు మేలు జరుగుద్ది. అట్లాగే ప్రజలపై ఉన్న పన్ను భారాలు బాగా తగ్గించాలి. కరెంటు ఇవి కూడా తగ్గిస్తే మంచిది అని నా అభిప్రాయం. చూసుకుంటే మాజీ ప్రభుత్వాలైనా ప్రస్తుత ప్రభుత్వాలైనా సంక్షేమ పథకాలు కామన్గా అప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అంటుంది ఇప్పుడు ప్రభుత్వం కూడా. ఎలా ఉంటుంది సార్? భారీ బడ్జెట్లు అవుతున్నాయి. రెండోది చూసుకుంటేనేమో అది ఒక భారం కదా, ఇస్తాలు ఎక్కువ ఇచ్చారు. వెంకటరావు గవర్నమెంట్లో మిగులు బడ్జెట్, రామారావు టైంలో కూడా అప్పులు లేవు. ఆ తర్వాత ఎందుకు చేయాల్సి వచ్చింది? సంక్షేమం ఉండాలా అనేది అది ఓట్ల రాజకీయం. కానీ ప్రజలకి పని కరెక్ట్గా చూపించగలిగితే ఈ సంక్షేమం మీద అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదండి. ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా దర్బార్ అంటున్నారు. మరొకసారి అవకాశం అంటున్నారు. ఓడిపోయిన చోటే నేను గెలవాలి కాబట్టి మళ్ళీ జనం నేను గతంలో పట్టించుకోకపోవడం వల్లే మేము ఇలా ఓడిపోయామంటున్నారు. నిజమేనంట? పట్టించుకోకపోవడం ఆయన తెలియదేం కాదండి. రాజకీయ నాయకులు మనందరికంటే చాలా తెలివిగల్లోళ్ళు. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటే చాలు. అంతేగాని వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి ముఖ్యం అనుకున్నప్పుడు ప్రజా అభివృద్ధి ముఖ్యం అవదు. అంటే వాళ్ళ పార్టీ నేత విజయసాయి రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. జగన్ చేయగల సమర్థుడే కానీ చుట్టుపక్కల కోటరీ ఆయన దాకా రీచ్ అవ్వకపోవడం వల్లే ఇబ్బందులు అంటున్నారు. నేను బయటికి రావడానికి కూడా కారణం అదే అంటున్నారు. నిజమేనంట? కోటరీ గీటరీ అనే సమస్య లేదండి. ఎవరికి వాళ్ళకి తెలుసు అండి. వాళ్ళకు ఏం చేస్తున్నామో ప్రతి నాయకుడికి తెలుసు. వాళ్ళకి తెలియంది ఏం లేదు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడమే అది. అంటే మరి ప్రజా దర్బార్ సభలో ఈ వైఎస్ఆర్ జిల్లాలో పాల్గొంటున్నారు కాబట్టి మరి జనం ఒక్కోసారి నమ్ముతారంటారు మాజీ ముఖ్యమంత్రి. ఇంకా చాలా సమయం ఉంది కదా, చెప్పలేమండి. ఎన్నికలకు బోల్డ్ అంత సమయం ఉంది కదా. ఆ టైంకి వీళ్ళు చేసే తప్పులు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళే విధానాన్ని బట్టి ఉంటుంది.
స్టేట్ డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? చూసుకున్నట్లయితే అభివృద్ధి పరంగా వెళ్తున్నామా అనిపిస్తుంది? అభివృద్ధి పర్వాలా. కొంచెం ముందుగా రండి, కొంచెం. ఏ విషయాల్లో చాలా బాగుంది సార్, ఏ విషయాల్లో స్లోగా వెళ్తుంది? రోడ్లు అన్నగాని అన్ని బాగానే ఉన్నాయి. రైతు బజార్ కూరగాయలు మాత్రం రేట్లు పెరిగిపోయినాయి బాగా. 60 రూపాయలు కేజీ అంటే మామూలు రేట్లు కాదు కదా, అదొకటి ప్రాబ్లం బాగా. ఇంటికి రేషన్ డోర్ డెలివరీ గతంలో వచ్చేది కాబట్టి తర్వాత డిపోల్లో ఇచ్చారు. పనులు ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుందంటే ఆదివారాలు కూడా ఉంటున్నాయి అంటారు. ఆదివారం కూడా ఉంటున్నాయి, ఆదివారం తెచ్చుకుంటున్నాం. క్యూలో ఏమైనా ఉంచవలసి వస్తుందా సార్? ఖాళీగానే ఉంటున్నాయి. ఒక విధానంలో చూసుకుంటే ఇదే విధానంలో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వస్తారంటున్నారు జనవరి అనంతరం. పోగొట్టుకున్న చోట వెతకాలని చెప్పి. ఎందుకంటే త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి 2026 జనవరి తర్వాత. ఎలా అనిపిస్తుంది? ఏమో చేసుకో, జగన్ ఉన్నాడు కూడా బాగానే చేశాడు, కానీ కొద్దిగా రిమార్కుల వల్ల తేడా వచ్చింది వెనక వాళ్ళ వల్ల. మొన్న తుఫాన్ ఎఫెక్ట్కి నష్టపోయిన రైతుల్ని పులివెందుల్లో పర్యటన చేస్తున్నారు సార్. వైఎస్ఆర్ జిల్లా 3 రోజులు ఉంటుంది అంటున్నారు. పర్లేదా? ప్రభుత్వాలు కూడా నష్టపరిహారం చేపట్టింది కదా, జగన్ గారు మళ్ళీ జనంలోకి వచ్చి కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని అడుగుతారంటున్నారు. రావాలి, ఎక్స్పర్ట్ లేకపోతే మామూలు వినరు కదా, రెండు ఉండాలి, ఇద్దరు ఉంటేనే బాగుంటుంది. సార్ విజయసాయి రెడ్డి గారు ఐడియా ఉండి ఉంటారు, ఎంపీ గారు చూసే ఉంటారు జనరల్గా విశాఖపట్నం నియోజకవర్గం అటు సైడ్. జగన్ గారు గతంలో ఓడిపోవడానికి చుట్టుపక్కల కేడరే కారణం, ఆయన వరకు సమస్యలు వెళ్ళలేదు అంటున్నారు, నిజమేనా? చుట్టుపక్కల కేడరే కారణం అది, దానివల్ల ఓడిపోయింది. లేకపోతే ఈయన మంచివాడు ఎక్కువ. ఆయన నిబద్ధత గల వ్యక్తే, చేయగల వ్యక్తే, దమ్మున్న వ్యక్తి. చుట్టుపక్కల వాళ్ళ సమస్యలు అక్కడ దాకా తీసుకెళ్ళకపోవడం వల్ల కింద వాళ్ళకి అసహనం వచ్చేసింది అంటారు. మధ్యలో వాళ్ళు చేసిన పనులు ఇవన్నీ అంతే. ఈయన కూడా హెచ్చరించడం జరిగింది, నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి అంటున్నారు. మరోసారి అవకాశం ఇవ్వమని ఈయన కూడా అడుగుతున్నారు. మరి ఎలా ఉంటుందంటారు? ఇస్తే ఇవ్వచ్చులే, ఇస్తే మంచిదే. ఇద్దరు ఒకేసారి చేయకూడదు కదా, ఇంకోసారి ఇంకోళ్ళు వస్తే బాగుంటుంది. ఫస్ట్ ఈయన చేసాడు ఒక 5 సంవత్సరాలు, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, ఆయన బాగానే చేస్తున్నాడు. ఈయన వ్యక్తిగతంగా మంచివాడు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ వెనక బ్యాక్ సైడ్ వల్ల దెబ్బ కొట్టింది. అంటే ఆయన కూడా ఈ క్వార్టర్ వల్లే నేను బయటకు వచ్చేసాను అంటున్నారు విజయసాయి రెడ్డి గారు. నిజంగా సమస్యలు డైరెక్ట్గా ప్రజలతో మింగిల్ అయితే కనుక మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు ప్రజలైనా? ఆయన ఇస్తారు, ఇవ్వచ్చు, ఉంది చాలా వరకు 45 ఉంది. ఎలా ఉంది సార్? అమరావతి చుట్టుపక్కల ఏమైనా రియల్ ఎస్టేట్ ఏమైనా కనబడుతుందా? పర్లేదు, అవి మరి ఏం కనపడతలేదు. ఇంత మట్టికి ఉద్యోగాలు వస్తాయి, పనులు ఉంటాయి అన్నారు, కానీ ఇంత మట్టికి ఏమి పనులు కూడా లేవు. నేను కార్పెంటర్ పని చేస్తాను, మాకు పనులు దెబ్బ కొట్టేసింది. రోడ్ల వరకు ఏంది, కొత్త రోడ్లు వేయలేకపోయినా కానీ ఉండా రోడ్ల వరకు గోతుల వరకు పూడ్చారు, అంతవరకు పర్లేదు. సంక్షేమం కూడా చెప్పినట్టు అందరికీ అందుతుందని ప్రజలు అంటున్నారు. ఈ ప్రభుత్వం 18 నెలల్లోనే ఇంత ఎత్తున సంక్షేమం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా, గతం కంటే డబుల్ కదా ఇప్పుడు బడ్జెట్లు కూడా. అయ్యేంతవరకు మనకు చదువు తక్కువ లేదు. ఈ రోడ్ల వరకు ఏదంటే మాకు లారీ ఫీల్డ్ అండి. జగన్ ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్స్ వచ్చి 4,000 సిల్లర్ ఉండేది. చాలా ఇబ్బంది పడ్డారు కదా. ఈ ప్రభుత్వంలో 12 సంవత్సరాల లోపు దానికి 15 చేశాడు. 12 సంవత్సరాలు దాటిన దానికేమో 13 చేశారు. అందుకని కొంతవరకు మాకు అయితే పర్లేదు. పర్లేదన్నా, రేషన్ మళ్ళీ డిపోల్లో ఇస్తున్నారు కదా, గతంలో లాగా ఎప్పుడు వచ్చిందో వ్యాన్ అని టెన్షన్ లేకుండా ఇస్తున్నారు. ఆదివారాలు కూడా ఉంటుంది అంటున్నారు, నిజమే? నేను పెద్దగా వెళ్ళనండి, మా ఇంటికాడ చూసుకుంటాను. ఎలా ఉందన్న చూస్తే టోటల్గా? ఒక పక్క అమరావతి 3 పిల్లలకు ఉద్యోగాలు అంటున్నారు కదా, కంపెనీలు కూడా వస్తున్నాయి. ఎలా దానికి మాకు తెలియదు, మా చదువుకోలేదుగా. మా పిల్లలకైతే ఉద్యోగాలు చూసుకుంటాం. 1వ తారీఖు పెన్షన్ కానివ్వండి, సచివాలయాలు ఎలా ఉంది? అవుతున్నారు, బాగానే. అన్న జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తారంటున్నారు, నమ్ముతారా రాష్ట్ర ప్రజలు? ఎందుకంటే ఆయన దాకా సమస్యలు వెళ్ళలేదని విజయసాయి రెడ్డి గారు, ఆయన పార్టీ నేత ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు చెబుతున్నారు. ఎందుకంటే ఎవరు అభిమాని వాళ్ళ దగ్గర వస్తే రామండి, ఏమో తప్పే ఉంది. రోడ్డు మీదకి చుట్టుపక్కల వ్యక్తులు ఆయన దాకా రావచ్చు, ఎవరైనా రావచ్చు. చుట్టుపక్కల వాళ్ళు సమస్యలు ఆయన దాకా వెళ్ళలేకపోయాయి, అందుకే ఆయన ఓడిపోయారు. 11 సీట్లు వచ్చినాయి. సమస్యలు ఏంటంటే పెద్దకి చిన్నకి తేడా లేదు, ఓకే ఓకే, దానివల్ల ఎందుకు చేయలేకపోయారు ఆయన? మరి అంత ప్రజాదరణ ఉండి కూడా 11 సీట్లకి తెలియదండి, అంత ఆరోగ్యం ఇవైతే వాస్తవం. అది ఈయనైతే కొన్నాళ్ళు ఉంటే కొంతవరకు డెవలప్ ముందుకెళ్ళిపోతుంది. సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు, మనకు అంతలో తెలియదండి, ఇంతవరకు అయితే వాస్తవం. అంతా బాగానే ఉంది, బాగానే ఉంది. మీకు కూడా అనుకుంటున్నారు ఇంట్లో పథకాలు, పెన్షన్ నాకు వస్తున్నాయి. 1వ తారీఖు అలా గారి పెన్షన్ వస్తుంది. ధరలు ఎలా ఉంది? ఈ పర్లేదు బాగా, అంటే ధరలు అంటే రైతులు అన్యాయం చేయకూడదు కదండి, మరి వాళ్ళకే రూపాయి ఉండాలిగా. ఉచితాలు కూడా కొంచెం వరకు ఇచ్చి ఆపేస్తే బాగుంటుందా, లేకపోతే ఇంకా ఫ్రీ అవ్వచ్చు? ఏంటంటే ఇంకా ఎక్కడ ఇస్తారు, ఇచ్చి అన్ని ఫ్రీ ఇస్తే మనకి ఇంకా తినింటో కూకోవాలి. జిల్లాల యాత్ర అంటున్నారు ఆయన, రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. తెలియదు, ఎవరేమో వాళ్ళది అదే అంటున్నారు జగన్ మళ్ళీ. రాని ఏముంది, వస్తాడు వెళ్తాడు రోడ్డు మీద. చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అనిపిస్తున్నాయి? త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? బాగుందండి. కొంచెం మీకు నచ్చిన అంశాలు అదే రోడ్లు వేయటం, తుఫాను వచ్చినాక బాగానే చర్యలు తీసుకుంటున్నారు, బాగానే చేస్తున్నారు. ఒక పక్క రైతుల పరిస్థితి కూడా మొన్న నష్టపోయి ఉన్నారు కదా, చేస్తున్నారు, చూస్తున్నారు. నష్టపరిహారం కూడా మళ్ళీ చేస్తున్నారు, మరి ఎలా అనిపిస్తుంది? చూస్తున్నారు, ప్రస్తుతానికి చూస్తున్నారు. పెట్టుబడులు వస్తున్నాయా రాష్ట్రానికి? పర్లేదు, మొన్నగా అడిగారు,
సార్ టోటల్గా చూసుకుంటే మళ్ళీ మాజీ నాయకులు కూడా ప్రజల్లోకి వస్తామంటున్నారు ఈ యొక్క పంచాయతీ కానివ్వండి మున్సిపల్ ఎలక్షన్స్ నిమిత్తం కూడా ఎలా ఉంటుందంటారు? గత ప్రభుత్వాలకి ఏమైనా ఆస్కారం ఉంటుందంటారు? అది మనం ఊహించలేమండి.